అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం కూడా మన వాక్యం నేర్పిస్తుందంటే పిల్లరా, వాక్యం నంచులు కలిగిన ఖడ్గమట. వాక్యం ఎలాగండి? 2 అంచులు కలిగిన ఖడ్గమట. ఈ 2 అంచులు కలిగిన ఖడ్గం ఏం చేస్తుందంటే పిల్లరా, ప్రాణాత్మలను కీళ్ళను మూలుగను చూడండి విభజించుచున్నంత మట్టుకు చూడండి ఏం చేస్తుందంటే పిల్లరా వాక్యము ఎముకల్లోకి మూలుగుల్లోకి వెళ్ళి బ్రతికిస్తూ ఉందట. 2 అంచులు కలిగిన వాక్యము, 2 అంచులు కలిగిన ఖడ్గము, 2 అంచులు కలిగిన వాక్యం అంటే పిల్లలు వాక్యం ఎటు చూసిన మనం బలపరుస్తూ ఉంది. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే ఎటు చూసిన పదునే, ఈ వైపు చూసిన పదునే, ఈ వైపు చూసిన పదునే. అయితే ఆ పదును గల ఖడ్గము ఎటు వెళ్ళినా నదుకుతూ ఉంటది. కాబట్టి వాక్యం కూడా పాపం అంటకుండా మళ్ళీ ఏం చేస్తుందంటే పిల్లరా మనల్ని శుభ్రపరుస్తూ ఉన్నట్ట. అందుకే మనము దేవునికి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి.